ఇప్పుడు మనం ఒక టిపికల్ క్యారెక్టర్ని కలుసుకోబోతున్నాం. ఆయన మాటలు వింటే చాలామంది గర్విష్టి అనుకుంటారు. కానీ ఆయన మాటల్లోనే చెప్పాలంటే నేను పక్కా పొగరబోతున్నా కూడా గర్వంగా చెప్పుకుంటాడు. కానీ నిజానికి ఆయన శుతిమెత్తగా చెప్పే మాట ఏమంటే, నా అహంకారం ఆత్మాభిమానానికి కొంచెం దిగువన ఉంటుంది కాబట్టి చాలామంది అలా అనుకుంటారు అంటాడు. ఆయన నడుస్తూ ఉంటే నాకు మించిన వాడు లేడు ఈ ప్రపంచంలో అన్నట్టుంటుంది. కానీ ఆయన నడతని ఇప్పుడు మనం గమనించాలి. ఎందుకంటే నడకల కన్నా కూడా నడతల యొక్క ప్రయోగాలను విశేషాలను కనుక్కోవడమే మన యొక్క విశ్వ రివ్యూస్ ప్రధాన లక్ష్యం. మట్టి పరిమళాన్ని పూసుకున్న బాల్యం, కొమ్మ రెమ్మల్లో సాగిన జీవితం, కొండ కోణల నుంచి వచ్చిన ప్రయాణం, వ్యక్తి నుంచి వ్యక్తిత్వ వికాసం వైపు, ఆటపాటల నుంచి అభ్యుదయానికి, అదేవిధంగా వ్యవసాయం నుంచి వ్యాపారానికి ఎదిగినటువంటి వ్యక్తి. వజ్రాలు అరుదుగా దొరుకుతాయి, అలా వ్యక్తులు కూడా అరుదుగా కనిపిస్తారు. అలాంటి గొప్ప వ్యక్తులు కూడా వజ్రాలు లాంటి వాళ్ళే. అటువంటి ఒక వజ్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎవరో కాదు, కోట పురుషోత్తం. నమస్తే సార్. నమస్కారం అండి. మీ గురించి బయట రకరకాలుగా అనుకుంటూ ఉంటారు సార్. ముఖ్యంగా గర్విష్ట్ అని, ఎవరిని లెక్క పెట్టడని, కేర్నాట్గా ఉంటారని కూడా అనుకుంటారు. అది ఎంతవరకు నిజం సార్? మీరు కానీ సైలెంట్గా ఉంటే బయట అదే నిజం అనుకునే అవకాశం ఉంది. ఆలు కనిపెట్టి అంకెలు నేర్పించి విద్యకు తొలి మెట్టు పెట్టెనెవడు, చక్రభ్రమణము చే శకట ప్రయాణము సాధించి పెట్టిన శాస్త్రియవడు, అడవుల పడగొట్టి పుడమిని దున్నిన ప్రదితుడైన మొదటి రైతు ఎవడు, అగ్గిని రగిలించి అన్నము ఉడికించు పద్ధతి నేర్పిన ప్రాజ్ఞుడెవరు, ఎందరెందరో కృషి చేత ఎదిగి ఎదిగి విశ్వ విజ్ఞాన యాత్రకు విజయమబ్బే, త్యాగభావ సేవా పరతంత్రులయ్యు వాసికెక్కని వారికి వందనములు. ఓకే సార్, మన ఇంటర్వ్యూని మీరు మంచి పద్యంతో ప్రారంభించారు. కానీ మేము అనుకున్నటువంటి బయట పుకార్ల గురించి మాకు ఇప్పుడు నిజాలు చెప్తే బాగుంటుందని, అది నిజమా అదే అని మీ అంతరంగం తెలుసు. కానీ బయట రకరకాలుగా ఉంటాయి పుకార్లు. సార్, మనిషి సంఘజీవి. సంఘము చెక్కిన శిల్పం. కొన్ని అందమైన శిల్పాలు వస్తాయి, కొన్ని ఇరిగిపోయిన శిల్పాలు కూడా వస్తాయి. నా బాల్యంలో నేను ఒక పొగరుమూతును, అల్లరి పిల్లవాడిని. భూస్వామి కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి ఆ అవలక్షణాలు నాలో ఉన్నాయి. ప్రతిరోజు నా శరీరాన్ని శుభ్రం చేసినట్టుగా మా నాన్న నా మనసును శుభ్రం చేసేవాడు. అయినా సరే అహంభావమైన మాట, ఘాటైన మాట, విరిగిపోయేటువంటి మాటలు అది మాట్లాడడం అనేది నా బాల్యం నుంచినే అది ఉంది. చాలా వరకు దాన్ని నేను శుద్ధి చేసుకున్నా. అయినా ఇంకా చేసుకోవాల్సింది కొండంత ఉంది సార్. అది ఇప్పుడు మా నాన్న ఇచ్చిన ఆస్తి, నేనేం పెద్ద సంపాదించేవాడిని కాదు. ఈ ఇల్లు, ఆ కారు, నా బట్టలు, నా చెప్పులు, ఇవి చూసి నేను చేసే పనిని చూసి నన్ను ఎవరు విమర్శించరు, గౌరవించడంలే. వీటి మీద విమర్శ పెడతారు. అది ఎందుకు జరుగుతుందో ఏమో. అంటే మిమ్మల్ని చూస్తానే ఆ మాట తీరు, మీరు నడిచే విధానం, మీ ఆత్మవిశ్వాసం, మీ ఆత్మాభిమానం ఉంటుంది కదా, అది ఎదుటివాళ్ళకి అహంకారం కూడా అనిపించవచ్చు. నాది నిజమే నేనే చెప్తున్నాను కదా సార్. నాకు ఆత్మాభిమానం అనేది అహంకారానికి కొద్దిగా తక్కువలో ఉంటుంది. నేను దాన్ని గన సరిచేసుకొని ఉంటే నేను సిపిఐలో కూడా నారాయణ స్థాయి నాయకుడిని అయ్యిండేవాడిని. నేను దాని పట్ల పెద్ద నాకు వ్యామోహం లేకపోవడము, ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం కూడా కాదు నాది. ఆ భూస్వామ్య లక్షణాలు, అవలక్షణాలు నాలో ఇప్పటికీ ఉన్నాయి. అందువల్లనే నేను దేంట్లో కానీ పెద్దగా రాణించలేకపోయినాను. అంటే భూస్వామ్య భావజాలం నుంచి వచ్చినారంటే మీ కుటుంబ పరంగా భూస్వాముల? అవును. మా తల్లిదండ్రులకి మంచి ఆస్తిపాస్తులు ఉండేటివి, మా అమ్మ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉండేటివి. నేను ఏ రోజు కానీ నేను డబ్బుకు కొరత లేదు. నాకు 300 రూపాయలు అవసరమైతే నేను మా నాన్నని 1000 అడిగేవాడిని. ఆ రోజుల్లో 1000 ఇచ్చేవాడు. పై జేబులో పెట్టుకుని మళ్ళీ నన్ను బస్సు ఎక్కించడానికి, బస్సుకు మాకు ఒక 200 అడుగులు ఉంటుంది. అక్కడికి వచ్చి ఎక్కడ పెట్టుకునేవని అడిగి, ఇక్కడ పెట్టుకున్నాను అంటే ఇక్కడ దొంగలు ఉంటారు, నువ్వు పోగొట్టుకునేస్తావు, నువ్వు కొంచెం అమాయకుడివి అని ఇంకొక 1000 రూపాయలు ఇచ్చేవాడు, ప్యాంటు జోబులు పెట్టుకోరా అని. అట్లా నాకు బాధ్యత, బరువు తెలియకుండానే
ఆ లక్షణాలు నాలో వచ్చేసినాయి. కానీ నాన్నగారు ఆ విలేజ్లో నుంచి వచ్చినప్పటికి కూడా మీ పేరు చాలా గొప్ప పేరు పెట్టాడు సార్. కోట అనేది మీ ఇంటి పేరు కావచ్చు, కానీ పురుషోత్తం అంటే శ్రీరామచంద్రుడికి అంతటి పేరు చిన్న విషయం కాదు. అలాంటి పేరుని పెట్టుకుని కూడా మీ బాల్యంలో మీ నాన్న ఆ పేరుకి సంబంధించి కూడా ఒకసారి ఎగతాళి చేశాడని కూడా విన్నాను నేను. అవును. దానికి కారణం సార్? నేను బాల్యంలో ఉన్నటువంటి అజ్ఞానంతో నేను చాలా పెద్ద అందగాడిని అనే ఫీలింగ్ నాకు. మా ఊర్లో మిగతా వాళ్ళంతా పేద కుటుంబాలే ఉండేటివి, నాకు మంచి బట్టలు చెప్పులు కొద్దిగా దర్జా. దాంతో లేక మా అమ్మ నా పుట్టినరోజుకు కొత్త చెప్పులు తీసుకొచ్చి ఇచ్చింది. అవి వేసుకొని మేము 8 కిలోమీటర్లు నడిచిపోవాలి స్కూల్కు. నా ఫ్రెండు సిహెచ్ చెర్లోపల్లి శ్రీనివాసులని ఉన్నాడు. వాళ్ళ తాత మా తాత దగ్గర పనిచేసినాడు, వాళ్ళ నాన్న మా నాన్న దగ్గర. వాళ్ళ వంశమే మా కోసమే అంకితం అయిపోయినాడు వాళ్ళు. నా పుస్తకాల బ్యాగు, నా క్యారియరు అన్నీ వాడు ఎత్తుకునేవాడు, ఇద్దరము స్కూల్కి పోయేవాళ్ళం. అట్ట వెళ్ళేటప్పుడు నా పుట్టినరోజు వచ్చిందని మా అమ్మ పరమాన్నం క్యారీ చేయించింది. ఈ కొత్త చెప్పులు వేసుకొని పోతే మధ్యలో ఒక వంక వస్తుంది, ఆ వంకలో నీళ్ళల్లో నడిచి అవతలకి వెళ్ళాలి. వెళ్ళేటప్పటికి నా కాళ్ళు నాకే అందంగా కనపడ్డాయి, తెల్లగా నీళ్ళలో కడిగినట్టుగా. నేను ఒరే సిహెచ్గా నేను భలే అందగాడిని కదరా అన్న. వాడు ఏం మామూలు అందం అనేది, సినిమా హీరో ఉన్నట్టుండవు అన్నాడు. అప్పటి వరకు మేము సినిమాలు కూడా చూసినలా. వాళ్ళ మేనమామ పెద్ద ఆఫీసరు, అట్లయి వాడాడో చూసి వచ్చినాడు. అనేటప్పటికీ నాకు ఇంకా ఎక్కువ సంతోషం అయిపోయి నా క్యారియర్ వాడికి ఇచ్చేసిన. రే నా క్యారియర్ సినిమా హీరో కంటే బాగుండవు అన్నాడు కదా. ఆనందంతో క్యారియర్ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో స్కూల్కు, నేను అందంగా ఉండే విషయం మా నాయనకి తెలుసునో లేదో నేను చెప్పేసి వస్తాను అని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటా వచ్చిన 2 కిలోమీటర్లు వెనక్కి వచ్చి మా నాన్నతో అడిగిన, నాయన నేను భలే అందగాడిని కదా అని. అంటే అంతకు ముందు రోజు పక్కింటి పిల్లవాడిని పలకతో కొట్టింటి. వాడికి రక్తం వచ్చేసి వాళ్ళమ్మ వచ్చి మా ఇంటి ముందు చాలా గలాట చేసింది. మా నాన్న ఎట్లా అందగాడివి అన్నాడు. నా షర్టు చూడు, నా నిక్కర్ అప్పుడు నా నిక్కర్ చూడు, నా షర్టు చూడు, నా చెప్పులు చూడు, నా హెయిర్ స్టైల్ చూడు అన్న. అంటే మా నాన్న ఒక నిమిషం మౌనంగా ఉండి, నువ్వు భలే అందగాడివా అన్నాడు. నా అంత అందగాడు మా స్కూల్లోనే ఏ నా కొడుకు లేడు అన్న. అంటే నీ మాటల్లోనే తెలిసిపోతుందిరా నువ్వు ఎంత అగ్లి ఫెలో అని అన్నాడు. ఏమేమి కళ్ళు కొండకెన్ని ఘనభూషణములిడ్డ కంపు కంపేగా నీ సొంపు కాదు. పంది పిల్ల కూడా తెల్లగా పుడుతుందిరా, అది చేసే పనులను బట్టి కదా తూ అనేది. నువ్వు తెల్లగా ఉంటే ఈ తెల్లతో వేసుకుంటే అందం అనుకుంటే ఎట్లా? బాహ్య సౌందర్యం కాదురా, అంత సౌందర్యం ఉండాలా. అంటే అది ఎట్టుంటుందో చూపించు అన్న. అంటే అది 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 కనిపించదు. మంచి మాటలు వినడం ద్వారా, తల్లిదండ్రులని గౌరవించడం ద్వారా, వాళ్ళ మాటలు వినడం ద్వారా, టీచర్ల మాటలు వినడం ద్వారా, మంచి పుస్తకాలు చదవడం ద్వారా, మంచి పనులు చేయడం ద్వారా ఆత్మను అందంగా తయారు చేసుకోవచ్చు. దాన్ని ఆత్మ సౌందర్యం అంటారు అని మా నాన్న అప్పుడు చెప్పినాడు. మీకు అంత గొప్ప మాటలు ఆ ఏజ్లోనూ ఆ రోజుల్లో చెప్పారు కదా. అయినా మీ బాల్యంలో రకరకాల వికారాలు ఉన్నాయన్నారు ఒకసారి మీరు. ఏదో దెబ్బలు తినడము, కొట్టడము, పడడము, లేయటము, ఇట్లా మీ బాల్యంలో మీకు మర్చిపోలేని సంఘటనలు అయితే ఏమేమి ఉంటాయి? ఒకటి సార్, మర్చిపోయిన సంఘటనలు కూడా తాజాగా అయిపోతాయి. ఎట్లా? ఇప్పుడు మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. మా ఇంటి పని సహాయకురాలు జ్యోత్స్న ఉంది. మీరు అటు కింద చూసి ఉంటారు వాళ్ళిద్దరిని. వాడు చిన్నోడు, బయట ఇస్త్రీ చేస్తూ ఉంటారు ఒకరు. వాళ్ళ పిల్లోడు వచ్చినాడు. వాడు అద్దాలు కొత్తగా కొనుక్కున్నాడు, శనివారం కొనుక్కున్నాడు. ఆదివారం వీడు చూసిస్తానని చెప్పి అలా తీసుకొని వాడు అట్లా మలుకున్నప్పుడు గోడ అవతల వేసినాడు. ఎక్కడ పోయినాయి 1850 రూపాయలంట. వాళ్ళు ఎంతో ఆందోళన పడ్డారు. నాకు చెప్పినారు ఇట్లా చేసినాడు అని. ఎక్కడ వేసినారు అంటే గోడ అవతల వేసినా అన్నాడు. మళ్ళీ ఏదో వెతుక్కొచ్చుకున్నారు. మునగ చెట్టు నాటినాం. నేను దేవసేన నాయుడు, ప్రొఫెసర్ దేవసేన నాయుడు ఇంట్లో బ్రహ్మాండంగా కాసే మునగ చెట్లు ఉందంటే నేను వెళ్ళి కొమ్మలు నరుక్కొని వచ్చి 8 కొమ్మలు పెద్దవి నాటిన. వీడు పోయి వాడిని బీకేసినాడు. ఒక మునక్కాయతో కొట్టిన వాడిని. నేను రాత్రి కూడా మావిడితో అన్నా. వీడి చేష్టలు చూస్తుంటే నాకు మళ్ళీ నేను బాల్యం లేకపోయినట్టు గుర్తొస్తుంది అని.
చెప్పండి మరి. అసలు మా ఊర్లో ఎవరు మొక్కను పెంచుకుంటే నేను ఇంచేసేవాడిని, కుక్క పండుకో అంటే రాయితో కొట్టేవాడిని, ముసలివాడు ఎవరైనా కట్టె పట్టుకొని నడుస్తుంటే కట్టె లాక్కొని పరిగెత్తేవాడిని, రైతు టవల్ వేసుకొని ఉంటే టవల్ లాగేసేవాడిని. అంతెందుకు, మా ఊరికి 2 కిలోమీటర్ల మేర టెలిఫోన్ స్తంభాలకు విద్యుత్ స్తంభాలకి పింగాణి గుబ్బలు లేవు. నేనే పగలగొట్టేసిన. పగలగొట్టి ఇంకా గొప్పగా, నాయనా నా గురి అర్జునుడు గురి కొట్టినానంటే అట్లే పగలాల్సిందే అని చెప్తే మా నాన్ననేవాడు, ఊరే పురుషోత్తముడు అని పేరు పెట్టినాం కదరా నీకు, ఇంత పనికిమాలోడు అని తెలిసి ఉంటే నీకు పురుష నీచ అని పెట్టిండేవాడిరా నేను అని అన్నాడు. అదే గన కొనసాగించుంటే నేను, అంతెందుకు సార్, మీరు కానీ ఈ వీడియో చూసేవాళ్ళు కానీ, నాకు పరిసరాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఒక మంచి రోజు, పండుగ రోజు, పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగం వచ్చిన రోజు, కాలేజీలో సీట్ వచ్చిన రోజు గుడికి పోయేటప్పుడు తల్లిదండ్రులకు నమస్కారం పెట్టింటారు. నా బాల్యంలో మా నాయన ప్రతిరోజు నాకు నమస్కారం పెట్టేవాడు కాళ్ళకి. ఒరే తండ్రి, ఈరోజు చెడ్డ పని చేయొద్దురా, ఈరోజు అల్లరి పని చేయొద్దురా, ప్రతిరోజు చెప్పేవాడు, ఈ రోజు వరకు అన్నా చూడరా అని. అట్లాంటి వాడిని నేను. కానీ తల్లిదండ్రుల మాటలు విన్నాను. మా నాన్న అయితే మాటలతోనే నన్ను లొంగదీశాడు, మా అమ్మ కొట్టేది. విపరీతంగా దెబ్బలు కూడా తిన్నాను నేను బాల్యంలో. తర్వాత నా మార్పులో ప్రధానమైన భాగము మా నాన్న స్ఫూర్తి అయితే, 2 నాకు వెంకట్రామయ్య అని ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు హెడ్ మాస్టర్. మా ఊరు పక్కన పాపిరెడ్డి గారిపల్లి అని ఉంది, రెడ్డివారిపల్లి అంటారు. ఇప్పుడు మన వీసీ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు, శ్రీకాంత్ రెడ్డి నేను కూడా బ్యాచ్మేట్సే. వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ బంధువుల ఇంట్లోనే, వాళ్ళ ఇంట్లోనే స్కూల్ ఉండేది. 5వ తరగతి పాస్ అయ్యి 6వ తరగతికి నేను అక్కడ వెళ్తే అడ్మిషన్ రిజిస్టర్లో సిగ్నేచర్ చేయమన్నాడు ఆయన. సిగ్నేచర్ అంటే ఏంది సార్ అన్న అంటే, అప్పటికే అంత సిగ్నేచర్ మందు కింద ఏం మాకు తెలియదు అవి అసలు. సంతకము అన్నాడు. సంత అనే లోపే నేను, సంత ఈరోజు కాదు కదా సార్ అన్నా. అది కాదురా, ఇక్కడ చౌరాలు చేయరా నువ్వు అన్నాడు. అంటే అది కూడా చౌరాలంటే కూడా నాకు తెల్ల. నీ పేరు రాయరాడా అన్నాడు. తెలుగులో రాస్తాను సార్ అన్నా. ఇంగ్లీష్లో రాయలేవా అన్నాడు. నేర్చుకోలేదు సార్, రాదు నాకు అన్నా. ఏబిసిడీలు నేర్చుకున్నావా అన్నాడు. నేర్చుకున్నాను సార్, ABCD నేర్చుకున్నాను, ఆ తర్వాత నేర్చుకోలేదు సార్ అన్నా. అయితే కూడా పర్వాలేదు నవ్వేసి, నీ తప్పు కాదు అది, మీ టీచర్లు ఎందుకు నేర్పలేదో, 5వ తరగతికే వర్ణమాలంతా అక్షరాలన్నీ నేర్చుకొని రావాలి, పదాలు నేర్చుకొని రావాలి, మరి మీ టీచర్ ఎందుకు చెప్పలేదో ఆమె కారణాలేమో నాకు తెలియదు. కానీ నువ్వు ప్రతిరోజు గంట సేపు ముందుగా రావాలి స్కూల్కి. స్కూలు 9 గంటలకైతే 8కి రావాలి. నేను నీకు అన్నీ నేర్పిస్తానని చెప్పి నాలాగా రాయను చదువును చేతగాని వాళ్ళందరినీ గుంపు చేసి ఒక 10 మందిని ప్రత్యేకంగా మాకు క్లాసులు నిర్వహించి తప్పులు లేకుండా చదవడము రాయడము నేర్పించిన మహానుభావుడు వెంకట్రామయ్య సార్. అదే సార్. తర్వాత కోట పురుషోత్తం అంటేనే పద్యం అనే ఒక నానుడు కూడా మన సాహిత్య వర్గాల్లో ఉంది. కానీ ఆ పద్యానికి ఫస్ట్ నుంచి మీకు ఇన్స్పిరేషన్ కానీ దాని యొక్క సిచ్యువేషన్ కానీ ఎట్లా మీకు దాని మీద పిచ్చి ఏర్పడింది సార్? నేను లీడర్ని అనే ఫీలింగ్ నాకు ఉండేది. లీడర్ కూడా మా నాన్న ఏం చెప్పేవాడంటే, రే నువ్వు లీడర్ కావాలని కోరిక ఉంది కదా నీకు, నువ్వన్నీ చెడ్డ పనులు చేస్తావు, చెడ్డ పనులు అనేటివి లీడర్ చేయడానికి వ్యతిరేకమైనవి, అవి కాదు, నువ్వు నిజంగా లీడర్ కావాలంటే నేను చెప్పిన మాట వింటావా అన్నాడు. 100 చెప్పు వింటాను అన్నా. ఒకటేంది నేను కావాలా, అయితే 10 పద్యాలు నేర్చుకో, బాగా సాధన చేయి, 100 నేర్చుకుంటా అన్నా. ఇది 7వ తరగతిలో అంతే. మా నాన్న అన్నాడు, నేర్చుకొని 10 మంది ఉన్న చోట ఒకటి పద్యం పాడినావంటే వాళ్ళు మెచ్చుకుంటారు, నిన్ను గుర్తిస్తారు, గౌరవిస్తారు, మర్యాద ఇస్తారు. ఆ మర్యాదను సేకరించుకోవడమే లీడర్షిప్ అంటే అని అన్నాడు. నేను లీడర్ అయిపోవాలని 7వ తరగతికి మేము 1 కిలోమీటర్ పైన నడిచిపోవాలి స్కూల్కి. ఆ 7వ తరగతిలో నడిచిపోయేదే 1 కిలోమీటర్, మేము 8 కిలోమీటర్స్ నడిచిపోయినాం హై స్కూల్కి.
ఈ 7వ తరగతిలోనే నేను 100 పద్యాలు నేర్చేసుకున్నాను. కానీ మొదటి పద్యం ఏది సార్ మీకు? బిల్లి బిల్లుల యొక్క బళ్ళుక పని కడ్గవయ్య బలిముఖ చమరీ జిల్లి హరిసరప కరికిటమల్లా అద్భుత కాక గూకమయమగున్నాడు విన్. ఇది నేర్చుకొని సాధన చేసి 100 పద్యాలు వచ్చేసినాయి. 7వ తరగతి పాస్ అయ్యి 8వ తరగతికి కలకడ హై స్కూల్కి పోయినాం. ఆ పద్యం ఎవరికైనా అర్థమైంది సార్? నాకే అర్థం కాల. హై స్కూల్కి పోయినాము, 8వ తరగతిలో జాయిన్ అయినాం. మా కలకడలో ముస్లిమ్స్ ఎక్కువ, వాళ్ళు ఎక్కువ మంది చేరినారు. నేను ఇంకా టీచర్ రాలేదు. ఈలోపు నేను లీడర్ అని అనిపించుకోవాలని ఇదే పద్యము గట్టిగా ఉన్నట్లుండి మీ క్లాసులో బిల్లి బిల్లల యొక్క బళ్ళుక పని కడ్గవయ్య బలిముఖ చమరీ జిల్లి హరిసరప కరికిటమల్లా అద్భుత కాక గూకమయమగున్నాడు విన్ అన్న. అనగానే ఓ పిల్లోళ్ళు లేసి ఏంది బాది అన్నాడు. అంటే పద్యము అన్న. పద్యము ఎందుకు? పీక కోసేసినప్పుడు మేక ఏడ్చినట్టు ఏడ్చినావే అన్నాడు వాడు, ముస్లిం పిల్లడు వాడు. అరే అది పద్యం రా అన్న. పద్యం పాడడం అంటారు అన్న. ఈలోపు మా తెలుగు సార్ లోపలికి వచ్చినాడు. ఆయన పేరు సుబ్బారావు. ఆయన రాగం తీయకుండా స్పష్టంగా అర్థంతో పదాలను విడదీసి తెలుగు చెప్పేవాడు. వచ్చి ఎవడ్రా ఇక్కడ పద్యం చదివింది అన్నాడు. కొడతాడేమోనని నేను గమ్మునుండిపోయినా. రెండోసారి మళ్ళీ అడిగాడు. అడిగితే ఈ మా సిహెచ్ గాడు అనేవాడు నా ఫ్రెండు, వాడు నాకు చిన్నప్పుడు ఓయ్యో వాడు మామూలు కాదు, ఇప్పుడు నాకు క్లోజే, కడపలో ఉన్నాడు, సమాచార శాఖలో రిటైర్డ్ అయినాడు సూపరింటెండెంట్గా. నాకు బీడీలు తాగేది నేర్పించినాడు చిన్నప్పుడు వాడు, దొంగతనాలు కూడా నేర్పించినాడు. అవన్నీ చెప్పాలంటే చాలా కథ వాడితో. మళ్ళీ ఎవడు రాసిందంటే ఒక పిల్లోడు లేచినాడు, అక్బర్ బాషా వాడి పేరు, తెల్లగా లావుగుంటాడు, కళ్ళు కూడా వేరుగుంటాయి. సార్ ఇది సార్ ఈ తెల్లది సార్ పాడింది అన్నాడు. నా పేరు తెలియదు కదా అంటే ఆయన అందరూ గొల్లు నవ్వేసినారు. నాకు భయం ఎత్తుకునింది, గమ్ము నిలబడుకుని కూర్చునేసిన. లేయి అన్నాడు. లేచిన. చేతులు తీరా నాయన అన్నా. నేను తీను సార్ అన్నా. తీను టీచర్ అన్నా. ఎందుకు తీయవు అన్నాడు. మీరు కొడతారో అన్నా. నేను ఎందుకు కొడతాను అన్నాడు. అక్కడ బెత్తం ఉంది అంటే ఆ బెత్తము మ్యాప్ పాయింట్ చూపించడానికి సోషల్ సార్ పెట్టాడు, నేను అసలు కొట్టను అని. ఆ పద్యం ఏందో నువ్వు చెప్పినావు అది ఏంది అన్నాడు. నాకు తెలియదు సార్. నాకు తెలీదు, మరి ఎందుకు చదివినవే అన్నాడు. పద్యం చదవడం అంటారంట, పాట పాడడం అంటారంట ఆయన అన్నాడు ఆ రోజు. అంటే మా నాయన చెప్పాడు పద్యాలు చదివితే లీడర్ అవుతావని, అందుకని. అంటే ఇంకా ఏమన్నా వచ్చా అన్నాడు. వచ్చు సార్, నాకు 100 పద్యాలు ఆయన నన్ను చాలా ప్రోత్సహించినాడు పద్యాల వైపు. ఇక నాకు ఆ రోజు ఏం చేశాడు ఆయన, నన్ను తీసి ఇట్లా ఎత్తుకున్నాడు. ఎత్తుకొని కోట పురుషోత్తం లీడరా 8వ తరగతికి అని అన్నాడు. అంటే నాకు ఒరే పద్యం అని నేను అప్పటి నుంచి అసలు నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు రాత్రి కూడా ఒక పద్యము నేను రాసుకొని కంఠస్థం చేయాలని అనుకున్నాను. నాకు అది ఒక వ్యసనం అయిపోయింది. నిజానికి సార్ పద్యం పాడేవాళ్ళు భావయుక్తంగా పాడే ఒక రకమైతే, మీరు భావయుక్తంతో కలిపి మీ యొక్క ముఖ వర్చస్సులో కావచ్చు, మీ యొక్క వాయిస్ యొక్క గంభీర్యత కావచ్చు, కానీ లీడర్ పాడినట్టే ఉంటుంది, కానీ పద్యం ఒక టీచర్ పాడినట్టు మాకు అనిపించదు. అంటే ఆ లీడర్ లక్షణము ఆ రోజు నుంచే వచ్చింది. ఇట్లా ఈ పద్యాలు పాడుకుంటూ వచ్చిన తర్వాత బాల్యం నుంచి ఇంకా చాలా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారని, రకరకాల అల్లర్లు చేసినారని, ఒక దశలో నేను జైలు కూడా పోవాల్సిన వాడని కూడా ఒకసారి మేము మాటల మధ్యలో మీరు అన్నారు. అటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటాయి సార్? ఒకటే సార్, ఇప్పుడు ఆ కాలంలో జువైనల్ హోమ్స్ లేవు, పిల్లల జైళ్ళు లేవు. ఇప్పుడు టెలిఫోన్ స్తంభాలకు, విద్యుత్ స్తంభాలకు పింగాణి గుబ్బలు పగలు కొట్టేస్తే ఇప్పుడు జైలు వేస్తారు కదా. అవును కదా. అప్పుడు ఆ జైలు లేవు, అంత అవేర్నెస్ కూడా లేదు. కాబట్టి ఒకటి కాదు నేను చేసిన పనులు, ఎన్ని ప్రమాదాలు చేశాను. నన్ను స్కూల్లో ఒక పిల్లవాడు అకారణంగా తిట్టాడు. ఆ సబ్జెక్టుకు నేను సంబంధమే లేదు. మా 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 ఇంట్లోనే మేము 5-6 మంది ఒకే ఏజ్ గ్రూప్ ఉండేవాళ్ళు, ఉమ్మడి కుటుంబం మాది. వీళ్ళల్లో ఎవరో వాళ్ళిద్దరు కొట్లాడుకొని వాడేదో బూతు మాటలు తిడుతున్నాడు, నాకు తగులుతున్నాయి అవి. అప్పుడు నేను చెప్పిన, ఒరే నువ్వు మీరిద్దరు తిట్టుకోండి,
వేరే మాటలు మాట్లాడితే అవి నాకు తగులుతున్నాయని చెప్పినా వాడు వినకుండా తిట్టాడు. చెప్పు తీసుకుని కొట్టేసిన. చెప్పు తీసుకొని కొడితే మా 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 ఓన్ సిస్టర్ కూడా, ఆమె 10th క్లాస్లో ఉంది, నేను 8th క్లాస్. 8th క్లాస్లోనే ఇది జరిగింది. నన్ను పంపించేశారు. పంపించేసేటప్పుడు ఈ పొగరుతనము, ఆయన సైన్స్ టీచరు దగ్గర పిలిచి కొట్టాడు. కొడితే ఆయన తిట్టిన. తప్పు చేసింది వాడు, వాడిని శిక్షించకుండా నన్ను మాట్లాడతావే, నేను కొట్టడానికి కారణం ఏంది అనేది నువ్వు తెలుసుకోవాలి కదా అని చెప్పి అతన్ని అటు మాట్లాడి, అంటే మెడబట్టి తోసేశారు. నేను దోస్తే వీడు సిహెచ్, నా క్యారీరు, వాడి పుస్తకాలు, నా పుస్తకాలు అని ఎత్తుకొని మేము పోరా, నీ చదువు ఎవడికి కావాలా అని వచ్చేసినాం. ఇంటికి వస్తేనే మా నాన్నకి చెప్పాం. మా నాన్న ఏం మాట్లాడాల, వాడిని అడిగి వివరంగా తెలుసుకున్నాడు. మా సిస్టర్ని అడిగి అన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకొని మా ఇంటి పక్కనే మా నాన్న ఒక గుడి కట్టినాడు, రామాలయం. ఇది మా ఇల్లు అయితే రోడ్డు పక్కన కార్నరే. అక్కడ పిలిచిపోయి కొద్దిసేపు కూర్చోబెట్టి, ఎవరే పురుషోత్తం, నువ్వు చాలా మంచివాడివి, పురుషులలో ఉత్తముడివి, నీకు ఆ లక్షణాలు ఉన్నాయి, కానీ ఎందుకో నీకు అజ్ఞానము, ఈ అల్లరితనము అబ్బింది, నా మాట విను అంటే చెప్పు నాయన వింటాను అని. అంటే బట్టలు తీసి ఎదురుగానే బావి, పెద్ద బావి, ఆ బావిలోకి దిగుడు బావి. మేమంతా ఈత నేర్చుకుంది ఆ బావిలోనే. ఆ బావిలో పోయి స్నానం చేసి ఇడికి రాను. స్నానం చేసి వస్తే ఆ దేవుడి ముందు దండం పెట్టుకుంటూ, నేను చెడ్డ పనులు చేయను, పరుషమైన భాష మాట్లాడను, నేను ఎవరికి హాని కలిగించను, రేపు స్కూల్కి వెళ్ళి మా టీచర్కి ఎవడైతే దెబ్బలు తిన్నాడో వాడికి క్షమాపణ చెప్తాను అని చెప్పు అన్నాడు. పరివర్తన చెందని అని నేనన్నాను. తప్పు చేసిన వాడిని నేను వెళ్ళి క్షమాపణ చెప్పడం ఏంది, వాడు కదా చెప్పాలా అంటే, నేను అంటే సత్యానికి మించింది ఏది ఉంది, నేను తప్పు చేయలేదు కదా అని అంటే, తప్పులు నిర్ణయించేది నువ్వు కాదు, వాడు చిన్న తప్పు చేసినాడు, నువ్వు చేసిన తప్పు ఘోరమైన తప్పు. ఈగను చంపడానికి మనిషిని చంపడానికి తేడా ఉంది కదా. వాడు ఏదో మాట అన్నాడు, గాలి మాట, నువ్వు దాన్ని పట్టుకొని ఇట్లా చేయడం తప్పు కదా అని, నేను వస్తాను స్కూల్కి వస్తానని చెప్పి స్కూల్కి వచ్చి ఆ పిల్లవాడిని పిలిపించి, అతని పేరు ఎస్ వెంకటరమణ, వాళ్ళ తమ్ముడు ఇక్కడ పీపీగా ఉన్నాడు వెంకటనారాయణ అని, నన్ను నిలిపించి క్షమాపణ చెప్పించి, ఆ టీచర్కి కూడా క్షమాపణ చెప్పించి, ఆ టీచర్ని కూడా మా నాన్న అన్నాడు, నువ్వు ఎందుకు జరిగింది ఏమని నిదానంగా ఓపికగా చేయాలా, తప్పులు చేయని బాల్యం ఉండదు, సరిదిద్దడము మనం పెద్దలు చేయాల్సిన పని అని చెప్పి, అట్లా అతిగా ఉన్నాను నేను. అట్లా అతిగా ఉండడము, విలేజ్లో ఉండేటువంటి సంస్కృతి అన్ని రకాలుగాను వల్ల ఎంత మనం అల్లర్లు చేసినా, ఎంత అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తే పెద్ద అయినాక అలాంటి సంస్కారం కూడా వదులుతారంటారు. మీరు 8th అయిపోయిన తర్వాత 10th నుంచి మీరు పల్లెటూరు నుంచి టౌన్కి వచ్చి ఉంటారు ఖచ్చితంగా, కానీ దీనిలో అభ్యుదయంగా కూడా మీరు చాలా పాత్ర వహించారు. అటు కమ్యూనిజం నుంచి కానీ, రచయితగా కానీ, ఇంకో సాహిత్యపరంగా అన్ని రకంగా. అసలు ఈ సాహిత్యం కానీ, అభ్యుదయ ఆలోచనలు కానీ, కమ్యూనిస్ట్ ధోరణి కానీ మీకు రావడానికి ముందు ఇన్స్పిరేషన్ ఏమైంది సార్? సార్, నా బాల్యం తీసుకుంటే వెంకటరామయ్య సారు ప్రధానంగా నన్ను మెరుగులు దిద్దినవాడు. తర్వాత హై స్కూల్కి వచ్చేటప్పటికి మాకు సుబ్బారావు తెలుగు సార్ నన్ను చాలా ప్రేమగా చూసినాడు. నా పద్యాలు ఇవన్నీ చూసి, తెలుగు టీచర్ కాబట్టి నన్ను చాలా ఇష్టపడ్డాడు. ఆయనకు సంబంధించి కొన్ని సంఘటనలు ఉన్నాయి. తర్వాత మాకు వేంపల్లి అబ్దుల్ ఖాదర్ అని ఒక డ్రాయింగ్ మాస్టర్ ఉండే, మళ్ళీ తర్వాత ప్రిన్సిపల్గా రిటైర్డ్ అయ్యాడు, రచయిత, కవి. ఆయన అప్పటికి ఆయనకి పెళ్ళి కూడా కాల, వైట్ అండ్ వైట్లో వచ్చేవాడు. అసలు కలికిరి అతను ఒక హీరో లాగా ఉండేవాడు. ఆయన డ్రాయింగ్ మాస్టర్ అయినా ఎందుకో అతనికి సాహిత్యం మీద అప్పటికే ఒక పెద్ద పట్టు ఉండేది. ఆయనకు ఒక డ్రిల్ మాస్టర్కి ఒక బీరువా ఉంటుంది, ఏదో వస్తువులు అన్నీ పెట్టేదానికి, రింగులు అవన్నీ. దాంట్లో ఒగారంతా పుస్తకాలు, అవి చిన్న పుస్తకాలు, భగత్ సింగ్ పుస్తకము, చంద్రశేఖర్ ఆజాద్ది, ఇట్లా ఝాన్సీ లక్ష్మీబాయిది, గాంధీ, నెహ్రూ, మహానుభావులు అందరి జీవిత చరిత్రలో, అది ఎంత చిన్న 2 రూపాయలు 3 రూపాయలు అంత పుస్తకాలే ఒక కట్టు ఉండేటివి.
ఆయన ఏ టీచర్ రాకపోయినా ఆ క్లాస్కి వచ్చేవాడు, వచ్చి అవన్నీ తలా ఒకటి ఇచ్చి చదవమనేవాడు. అట్లా నాకు భగత్ సింగ్ పుస్తకం ఇచ్చాడు. అది చదివి నేను మా సిహెచ్ గారితో, ఒరే సిహెచ్గా నేను ప్రాణాలను దేశం కోసం ఇస్తాను రా అన్న. నువ్వు ఏదనుకుంటే అదే జరిగిపోతుంది పా అన్నాడు వాడు. వాడికి అంత తెలియదు. అంటే ఇంటికి వచ్చి మా అమ్మతో అన్న అదే మాట, అమ్మ నేను దేశానికి ప్రాణాలు ఇస్తాను అని. ఆమెకి ఏం అర్థం కాదు, ఏం ప్రాణాలు ఇచ్చేది ఏందిరా అని అంటే ఇట్లా భగత్ సింగ్ ఇచ్చాడు అది అని అన్నా. అంటే సరే అక్కడి నుంచి నాకు ఒక రకమైన భావజాలము మైండ్లో పడింది. మళ్ళీ 10వ తరగతికి రాగానే టిప్పు సుల్తాన్ మీద మా నాన్న ఒక నవల తెచ్చిచ్చాడు. అది చదివి ఎన్నిసార్లు కన్నీళ్లు గార్చుకున్నాను. అతను చివరిలో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాను ప్రజలందరినీ ఉద్దేశించి ఒక మాట చెప్తాడు, ఇన్ని రోజులు ఈ మైసూరు సామ్రాజ్యానికి ప్రథమ పుత్రుణ్ణి నేను, నా ప్రాణాలు ఇచ్చి బ్రిటిష్ వాళ్ళతో పోరాడతా కాపాడడానికి. ఈరోజు నేను కొద్దిగా బలహీనపడినట్టున్నాను, యుద్ధంలో కొద్దిగా వెనకబడ్డాను అంటూ తన కిరీటాన్ని అగ్నిగుండంలో వేస్తాడు. వేసి ఈ క్షణం నుంచి ప్రథమ పుత్రుణ్ణి జ్యేష్ఠపుత్రుణ్ణి నేనొక్కడిని కాదు, ఈ దేశం మైసూరు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు టిప్పు సుల్తానే, ప్రతి ఒక్కడు జ్యేష్ఠపుత్రుడే, అందరి బాధ్యత అని చెప్పి ఉపన్యాసం ఇచ్చి దాన్ని వేసి యుద్ధానికి పోతాడు, యుద్ధంలో చనిపోతాడు. అది నాకు విపరీతమైన వేదన కలిగించింది. రెండోది టిప్పు సుల్తాను మా ఊరికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్రంకొండలో చదువుకున్నాడు. మీర్ రజా అలీ ఖాన్ అని గుర్రంకొండ పాలకుడు, టిప్పు సుల్తాను వాళ్ళ అమ్మ తమ్ముడు. రష్యా నుంచి బుఖారీ అనేటువంటి ఒక టీచర్ వస్తే ఆ టీచర్ దగ్గర అతని ఉపన్యాసాలు విని ఇతను బుఖారీ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, మైసూరు భావి మహారాజు ఇక్కడ ఉన్నాడు, అతనికి నువ్వు చదువు చెప్తే మీకు ధన కనక వస్తు వాహనాలు ఏం కావాలన్నా ఇస్తాము అని. అతను ఏమంటాడంటే, దప్పిక కొన్నవాడు మహానుభావుడు కావచ్చు, చక్రవర్తి కావచ్చు, రాజు కావచ్చు, సైనికుడు కావచ్చు, మామూలు వాడు కావచ్చు, బావి దగ్గరికి పోయి నీళ్లు తాగాలి, దప్పికి తీర్చుకోవాలి, దాహం తీర్చుకోవాలి, బావి చక్రవర్తి దగ్గరికి రాదు అంటాడు. అతను బావి రాదు అంటాడు. అంటే అర్థము, నేను బావి లాంటి వాడిని, ఉపాధ్యాయుడిని, నేను వాడి దగ్గరికి ఎందుకు వెళ్తాను అని. ఇదే మాట లెటర్ రాసి హైదర్ అలీకి పంపిస్తాడు, మీర్ రజా అలీ ఖాన్. అప్పుడు హైదర్ అలీ మళ్ళీ వీడికి తీసుకొచ్చి టిప్పు సుల్తాన్ ఇక్కడ చదువుకున్నాడు. ఇవన్నీ చదివే కొద్దీ నాలో ఏదో ఒక తెలియని అమాయకత్వంతో, దేశభక్తితో ఏమేమో చేసేయాలా, సమాజానికి అంకితం అయిపోవాలని అట్లా భావాలు అయిందా. 10th క్లాస్ పాస్ అయిన అప్పటి వరకు భక్తుని నేను, వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర అని ఏదో రాసుకునేది కూడా. నోట్ మొదలు పెట్టినప్పుడు వెంకటేశ్వర నమ శివం నమ శివ ఇట్లా రాసుకునేవాడిని. 10వ తరగతి పాస్ అయ్యి, నేను పాస్ అయినా మా సిహెచ్ గారు ఫెయిల్ అయినాడు. మేమిద్దరము కొండకు గుండు కొట్టుకోవడానికి బయలుదేరినాం. ఆర్ట్స్ కాలేజీ ముందు బస్సు ఆగింది. గోడ మీద అవినీతి శిరస్సును గండ్రగొడ్డలతో నరకగలిగిన వాడే నేటి హీరో, రాజ్యాధికారం పొందాలంటే తుపాకీ గొట్టమే శరణ్యం, పేద బలహీన వర్గాలకు సేవ చేయాలంటే రాడికల్స్లో చేరండి అని నినాదాలు చూశా. ఆర్ట్స్ కాలేజ్ గోడ మీద. నాకు అది చదవగానే అవినీతి శిరస్సును గండ్రగొడ్డ, అది శివసాగర్ది ఏదో. నేను వీటితో అన్నా, రే రాసుకోరా అవి అని. రాసుకోరా అంటే ఇంకా కొంచెం అప్పటికే టౌన్ క్లబ్ దాటేసింది బస్సు. వాడు పెన్ను పేపర్ తీసే లోపల నేను కళ్ళు మూసుకొని అవినీతి శిరస్సును గండ్రగొడ్డలతో రాయరా అంటే వాడు రాసినాడు, అవినీతి శిరస్సును గండ్రగొడ్డలతో నరకాల, తుపాకీ పట్టాల అని నేను మనసులో అనుకొని ఇంటర్ ఆదోని కాలేజీలో చేరిన. ఆదోనిలో నా పక్కన ఉండేవాడిని అడిగిన, ఈ ఊర్లో రాడికల్స్ ఉందా అని. ఎందుకు అని అడిగాడు. నేను అవినీతి శిరస్సును గండ్రగొడ్డలతో నరకాల, తుపాకీ పట్టాలా అని అంటే ఆడు నవ్వేసి, రాడికల్స్లో చేరితే 1 సంవత్సరం తర్వాత కోటా పురుషోత్తం అమర్ హై అని గోడ మీద రాస్తారు అని అన్నాడు. ఎందుకు అన్నా,
ఈ ఉద్యమాల్లో వాళ్ళు తీవ్రంగా ఉంటారు, చచ్చిపోతావు అనుకో, ఏదో అయిపోతావు, అట్లా కాదులే రాపోదాం అని చెప్పి సాయంకాలం నన్ను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కి పిలుచుకోపోయినాడు ఆదోన్లో. అతని పేరు అశోక్. కమ్యూనిజం ఒక నేపథ్యానికి రావడానికి ఆ. గోడల మీద ఉన్న నినాదాలే ఒక ఆధారమైన అంటారు.